మీరు మేషరాశిలో జన్మించారా? అయితే సూర్యుడు మేషరాశిలోకి 15వ తారీఖు 4వ నెల 2026లో సూర్యుడు మేషరాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు. నమస్తేనండి. నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం వచ్చానండి. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మేషరాశి వారికి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మేషంలోకి శుక్రుడు కానీ రవి కానీ మేషరాశిలోకి అడుగు పెడితే వారి యొక్క దశ తిరిగిపోతుంది. మీరు అనొచ్చు, మరి మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కదా, మరి ఇప్పుడు అదృష్ట యోగం అంటున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు అడగవచ్చు. కానీ ఎలాంటి దోషాలున్నా కూడా సంవత్సరానికి ఒకసారి మేషంలోకి రవి సంక్రమణం ద్వారా మేషరాశి వారికి ఒక 1000 గజకేసరి యోగాలతో సమానమైనటువంటి యోగం మీకు కలగబోతుంది. ఈ మేషరాశిలోకి రవి అడుగుపెట్టినప్పుడు అంటే వచ్చే నెల 15వ తారీఖున అడుగుపెడతాడు. అప్పటి నుండి మీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు, రావాల్సిన డబ్బులు రావట్లేదు, అవి వచ్చేస్తాయి. ఆర్థికంగా వెనకబడిపోయారు, ఆర్థిక సమస్యల నుండి బయటపడిపోతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. విదేశీ ప్రయాణాలలో ఆలస్యం అవుతున్నటువంటి పిల్లలకు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి మంచి యోగం అనేది కూడా మీకు కలుగుతుంది. నేను ఈరోజు సత్యనారాయణ స్వామి, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆ సత్యదేవుని సన్నిధానంలో నుండి మీకు ఈ విషయం చెప్తున్నాను. మీకు ఆ సత్యదేవుడి ఆశీస్సులు కలుగుగాక. అదేవిధంగా మరి నేను ఒకటే చెప్తున్నాను అండి, మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా మ్యాచ్ కావాలి. అది 260, 280 డిగ్రీల పైన ఉండాలి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇటు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రెండింటిని మెర్జ్ చేసి చూస్తాను. ఖచ్చితంగా మీరు భూప్రపంచంలో ఎక్కడున్నా మేషరాశి వారు ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లోనైనా లేదంటే హైదరాబాద్ మహానగరంలోని అందుబాటులో ఉంటాను. అపాయింట్మెంట్స్ లాంగ్లో బుక్ అవుతున్నాయని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా నేను మీకు ఒక అద్భుతమైనటువంటి యోగం, మంచి అభివృద్ధి కలిగే విధంగా నేను చూస్తాను.